హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సహస్రవాటిక. నేనైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వచ్చేస్తుంది. మేమైతే ఇవాళ బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. నేను ఇక్కడ జస్ట్ సింపుల్గా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అయితే నా డైలీ రొటీన్ అండి. ఆ రెండు అయితే అసలు స్కిప్ చేయకండి ఎవరైనా కూడా. సన్ స్క్రీన్ మీరు ఇంట్లో ఉన్నా కూడా కంపల్సరీ యూజ్ చేయండి. మేము వెళ్ళిన ప్లేస్ పేరు కాస్కో, టీ సైలెంట్ నేమ్లో, సో అందుకని మనం కాస్కో అనాలి. సో ఈ ప్లేస్ ఏంటంటే ఒక హోల్సేల్ షాప్ లాగా అనుకోవాలి మనం. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, చాలా చాలా ఎండగా ఉంది మాకైతే ఇవాళ. మీరు కూడా మాతో పాటు లోపలికి వచ్చేయండి. ఈ కాస్కోలో స్పెషల్స్ ఏంటి, అసలు ఏమేమి ఉంటాయి లోపల, ఎలా ఉంటాయి అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇట్లా మనం ఎంటర్ అవుతున్నప్పుడే మనం ట్రాలీస్ అన్నీ బయట ఉంటాయి. ట్రాలీ తీసుకొని మనం లోపలికి వెళ్ళేటప్పుడు బార్కోడ్ ఉంటుంది మనకి యాప్లో, అది స్కాన్ చేయాలి. అది స్కాన్ చేసి ఫోటో ఉంటుంది అనమాట మన ఐడి, అది చెక్ చేస్తే లోపలికి పంపిస్తారు. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న ఐఫోన్ 17 Pro Max, ఐఫోన్ 17 Pro అండ్ ఐఫోన్ 17 Air ఇవన్నీ కూడా నేను జస్ట్ అమ్మకి చూపిస్తున్నాను. ఈ ప్లేస్లో మనకి గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇట్లా గ్లాసెస్, బిగ్ టీవీస్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇట్లా చాలా ఐటమ్స్ అయితే మనకి బెస్ట్ ప్రైస్లోనే దొరుకుతాయి. బయట మార్కెట్లో దొరికే ప్రైసెస్ కంటే మంచి ప్రైసెస్లోనే దొరుకుతాయి. మేము ఎంటర్ అవుతుండగానే ఇక్కడ మొత్తం అంతా డ్రై ఫ్రూట్ సెక్షన్ మొత్తం డిస్ప్లే చేశారు. అండ్ అక్కడ శాంపుల్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు. సో ఇక్కడ శాంపుల్స్ అయితే పిస్తాషియోస్ పెట్టారు. సో అమ్మ అయితే ట్రై చేస్తుంది. నేనైతే ఇక్కడ హనీ ఉందన్నమాట, హనీ కూడా పెట్టారు, బ్రెడ్. నేను హనీ శాంపుల్ ట్రై చేశాను. మన ఇష్టం, మనకి కావాల్సిన శాంపుల్స్ తీసుకొని చక్కగా ట్రై చేయొచ్చు, నచ్చితే కొనుక్కోవచ్చు అనమాట. చూసారా టీవీస్ అన్ని డిస్ప్లేలో, ఇక్కడ మ్యాక్ బుక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి విత్ ప్రైసెస్, దాని మెమరీ ఎంత ఏంటి అని చెప్పి. ఈ ప్లేస్ మోర్ లైక్లీ మీరు చూస్తుంటే ఒక పెద్ద వేర్ హౌస్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో చెప్పాలంటే బెస్ట్ ప్రైస్, డీమార్ట్ అలా అనుకోవచ్చు. డీమార్ట్ అయితే రాదు, బట్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. బెస్ట్ ప్రైస్ ఉంటుంది కదా, అన్నీ కూడా బల్క్లో కొనుక్కోవడము, మనకి బయట దొరికే షాప్స్లో కంటే కొంచెం బెస్ట్ ప్రైసెస్లో ఉండడము అలా ఉంటాయి అన్నమాట. మంచి మంచి డీల్స్, బల్క్లో ఎవరన్నా తీసుకోవాలనుకున్నా కూడా ఇది మంచి ప్లేస్. మనకి ఇయర్లీ మెంబర్షిప్ అనేది ఉంటుంది అనమాట. మెంబర్షిప్ కార్డు, దానికి ఇయర్లీ ఫీ అనేది ఉంటుంది. మనం వన్స్ పే చేసుకుంటే మనకి ఇయర్కి అంతా వస్తుంది, మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు కావాలా వద్దా అని. డిఫరెంట్ కేటగిరీస్ అన్నిటినీ సపరేట్గా డివైడ్ చేసి పెడతారనమాట సెక్షన్స్గా. మనకి ఏది కావాలో మనం ఆ సెక్షన్లోకి వెళ్ళి మనకు కావాల్సింది తీసుకోవడమే. ఇంకా క్రిస్మస్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదా, సో ఆ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. క్రిస్మస్ ట్రీస్, ఇట్లా ఇంటి ముందు డెకరేషన్స్కి, ఇంకా అక్టోబర్ ఎండింగ్లో అయితే హ్యాలోవీన్ ఒకటి వస్తుంది కదా, సో వాటికి డెకరేషన్స్, ఇంకా డిసెంబర్లో క్రిస్మస్కి సంబంధించిన డెకరేషన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అప్ టు డేట్, ఎప్పుడు ఏ ఈవెంట్ ఉన్నా అలా దానికి తగ్గట్టు అలాగా రెడీ చేసి పెడతా ఉంటారు. నెక్స్ట్ నేను మీకు ఇక్కడ దొరికే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్ నేను మీకు చూపిస్తాను. అన్నీ కూడా నేను చెప్పినట్టే బల్క్లోనే మంచి ప్రైస్తో దొరుకుతాయి అండ్ చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తాయి. చూడగానే మనకి అవసరం లేకపోయినా కొనుక్కోవాలని అయితే అనిపిస్తుంది. ఇవి పంకిన్స్, దీని పేరు బటర్నట్ పంకిన్. నార్మల్ పంకిన్స్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పంకిన్స్ అయితే ఉంటాయి. నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చూపించినట్టు అవి పర్ పీస్ ఉంటుంది, పర్ కేజీ ఉంటుంది, ప్రైస్ అట్లా డిఫరెంట్గా కూడా ఉంటుంది. పంకిన్స్ అయితే మాకు ఇక్కడే కొనుక్కోవడం అయితే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ప్రైస్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ అదర్ వెజిటబుల్స్ లైక్ పొటాటోస్, ఆనియన్స్ ఇవి కూడా ఉంటాయి, క్యాబేజెస్. మీలో ఎంతమందికి గుమ్మడికాయ అంటే ఇష్టము? నాకైతే గుమ్మడికాయతో చేసిన పులుసు కానీ ఎగురు కానీ చాలా చాలా ఇష్టం. ఈవెన్ నాకు దప్పలంలో పెట్టినప్పుడు గుమ్మడికాయ అందులో వేస్తే నాకు చాలా చాలా ఫేవరెట్. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నెక్స్ట్ స్టాప్ చెరీ టొమాటోస్. ఎన్ని వెరైటీస్ ఆఫ్ చెరీ టొమాటోస్ ఉన్నాయో చూసారా, డిఫరెంట్ మినీ టొమాటోస్. ఈ టొమాటోస్తో మీరు ఎప్పుడైనా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ట్రై చేశారా చెరీ టొమాటోస్తో? అవి ఏంటిదో కూడా నాకు డిస్క్రిప్షన్లో చెప్పండి. నాకైతే చెరీ టొమాటోస్తో రసం అండ్ చెరీ టొమాటోస్తో కర్రీ చేయడం చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఆ రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను త్వరలో మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మినీ క్యారెట్స్ అనమాట ఇవి. అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బెర్రీస్ కూడా దొరుకుతాయి, బట్ నేను చెప్పినట్టు ది బెస్ట్ ప్రైస్ అనమాట. అవి రాస్బెర్రీస్. ఇదేమో మొత్తం ఫ్రూట్ బాక్సెస్ని అలా కట్ చేసి పెట్టారు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్. అండ్ ఇవి స్ట్రాబెర్రీస్. మేము తీసుకున్నాం ఆ రోజు స్ట్రాబెర్రీస్, చాలా చాలా బాగున్నాయి. బ్లూబెర్రీస్, ఆస్ట్రేలియన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ ఇవి చాలా ఫేమస్. ఇందులో అసలు సీడ్స్ ఉండవు అండ్ చాలా స్వీట్గా ఉంటాయి. ఇవి ఆస్ట్రేలియన్ రెడ్ గ్రేప్స్.
ఇంకా ఇవి గ్రీన్ గ్రేప్స్. ఇంకా నేను ఇంకా వీడియోలో రికార్డ్ చేయలేదు. బట్ ఇక్కడ బెస్ట్ వాల్యూ అయితే స్పినాచ్ బాక్సెస్ ఉంటాయి. అదేనండి పాలకూర. ఎంతసేపు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గురించి చెప్తున్నాను కదా. నెక్స్ట్ మనందరి ఫేవరెట్ స్వీట్ ట్రీట్స్ గురించి చూసేద్దాం. ఇక్కడ మీరు చూసారా ఓరియో కప్ కేక్స్, డైరీ మిల్క్, క్యాడ్బరీ వాళ్ళ కప్ కేక్స్. మీరు ఎప్పుడైనా ఇండియాలో చూసారా ఇవి? చూస్తే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ మేము బ్రెడ్ తీసుకుంటున్నాము ఇంట్లో. ఇక్కడికి వచ్చేసామంటే మనకి ఆ పార్టీకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా వన్ ప్లేస్ అన్నమాట. బెస్ట్ గో టు ప్లేస్. మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పైస్. ఇదేమో బ్లాక్ ఫారెస్ట్ కేక్. జనరల్గా బయట అయితే ఈజీగా ఇంత సైజ్ కేక్ అయితే $80 అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కేవలం అరౌండ్ $30 అట్లా వచ్చేస్తుంది. ఇదేమో చీజ్ కేక్. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్ దే విల్ చేంజ్ దర్ మెన్యూ. ఇదేమో క్యారెట్ కప్ కేక్స్ అంట. మేము ఎప్పుడు ట్రై చేయలేదు. పిల్లల బర్త్డేస్కి అయితే ఇట్లాంటి చాక్లెట్ కేక్ కానీ వెనిలా కేక్ కానీ ఉంటాయి అన్నమాట. దాని మీద మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ పైన క్రీమ్తో ఫ్రాస్టింగ్ చేసిస్తారు. మంచి వాల్యూ కేక్స్ అవి. ఇంకా మనకి ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కప్ కేక్స్ బల్క్లో అని చెప్పాను కదా, అలానే ఉంటాయి. ఓన్లీ 3 to 4 ఫ్లేవర్స్ లిమిటెడ్గా ఉంటాయి. అండ్ నేను చెప్పినట్టు కుకీస్, క్రోసాన్స్, బ్రౌనీస్, పైస్, ఇంకా ఫ్రెంచ్ క్రోసాన్స్, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. నేను అంతగా నేమ్స్ అన్నీ గుర్తుపెట్టుకోలేదు. బట్ అన్ని ఐటమ్స్ కూడా చాలా వరకు బాగుంటాయి. మేము చాలా వరకు ట్రై చేసాం అన్నీ కూడాను. అన్ని వెరైటీస్ ఆఫ్ కుకీస్ ట్రై చేయాలనుకుంటే ఇది మాత్రం బెస్ట్ బాక్స్. నెక్స్ట్ ఆఫ్ టు మీట్ సెక్షన్. మేము మోస్ట్లీ ఇక్కడ ఓన్లీ ఆర్గానిక్ చికెన్ అదే తీసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ మేము ఏం తినేవి ఐటమ్స్ ఏం కాదు. ఈ మీట్, బీఫ్ మీట్, పోర్క్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవేమో మసిల్స్, నత్త మాంసము, ఇవన్నీ కూడా చాలా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇవేమో ఆక్టోపస్లు. చూసారా, మీకు అర్థమైపోతుంది కదా. వైల్డ్ కాట్, మీడియం రేంజ్ ఆక్టోపస్. నెక్స్ట్ ఇవేమో స్క్విడ్ అంటారు. తెలుగులో కూడా స్క్విడ్ అనే అంటారు కదా. ఇవన్నీ వైల్డ్ కాట్. ఇవేమో బ్లూ క్రాబ్స్. ఇవి కూడా వైల్డ్ కాట్. వైల్డ్ కాట్ అంటే మనకి మామూలుగా సముద్రంలో అట్లా వేటాడితే దొరికేవన్నమాట. పెంచినవి ఏమీ కాదు. ఇదేమో సాల్మన్. చూసారా ఎంత పెద్దగా ఉందో. మీలో ఎంతమంది సాల్మన్ ఫిష్తో పులుసు చేసుకుంటారో చెప్పండి. నేనైతే సాల్మన్ ఫిష్తో పులుసు చేస్తాను. ఇవేమో మ్యాక్రల్స్, బ్లూ మ్యాక్రల్స్. వంజరం అంటారనమాట మ్యాక్రల్ అంటే నాకు తెలిసి. ఇదేమో పాంప్రెట్ గోవా సైడ్ అటు బాగా ఫేమస్ నాకు తెలిసి. పాంప్రెట్ తవా ఫ్రై అని ఒకటి చేస్తారు, చాలా బాగుంటుంది. హోల్ సాల్మన్ ఇష్టం లేని వాళ్ళు ఇట్లా పీసెస్ కూడా ఉంటాయి, చిన్న చిన్నగా ఫిల్లెట్స్ లాగా కట్ చేసి అలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఇవన్నీ రియల్ ప్లాంట్స్. ఎంత బాగున్నాయో కదా. చూస్తే ఏమో కొనేసేయాలనిపిస్తుంది ప్లాంట్స్. బట్ మెయింటెనెన్స్ అయితే చాలా కష్టము. ఇవేమో లైట్స్ తీసుకుంటున్నాము మేము. దీపావళి వస్తుంది కదా నెక్స్ట్. సో లైట్స్ తీసుకుంటున్నాం దీపావళి కోసం. కుకీ జార్, గ్రించ్ కుకీ జార్. చాక్లెట్స్ తెచ్చుకున్నాం. ట్రయల్ మిక్స్. ఇక్కడ చాక్లెట్ మిక్స్వి శాంపిల్స్ పెడుతున్నారు. నేను తీసుకొని వచ్చాను చూడండి. అది టొటాయిస్ షేప్లో ఉన్న చాక్లెట్, అది జెల్లీ అది. సో ఇంకా అలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శాంపిల్స్ అనేవి పెడతా ఉంటారు. మనకి నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. అన్నీ కూడా మనం తినము. సో మేము కొన్ని స్కిప్ చేస్తాము. మేము తినేవి ఏమన్నా ఉంటే అవి తీసుకుంటాము. ఇది ఓన్లీ స్పెషల్ ప్లేస్ ఏంటిదంటే ఎగ్స్ అండ్ మిల్క్ సెక్షన్కి ఇది ఓన్లీ స్పెషల్. చూసారా ఎంత పెద్ద పెద్ద ట్రేస్ అండ్ ఎంత పెద్ద పెద్ద బ్లాక్స్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయో. మేము మోస్ట్లీ ఎగ్స్ అండ్ మిల్క్ మాత్రం ఇక్కడే తీసుకుంటాము. ఆర్గానిక్ రేంజ్ ఆఫ్ ఎగ్స్ అండ్ మిల్క్ కూడా A2 మిల్క్ మేము తీసుకుంటాము. మన ఇంటికి బేసిక్గా కావాల్సినవన్నీ థింగ్స్ ఇక్కడ దొరికేస్తాయి. బట్ చెప్పినట్టు ముందుల నుంచి బల్క్లోనే దొరుకుతాయి. ఇవేమో ప్రీమియం ప్లేట్స్ అండ్ నాప్కిన్స్. మనం పార్టీ అది చేసుకున్నప్పుడు ఏదన్నా యూజ్ అండ్ త్రో ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్ అనమాట. బట్ కొంచెం ప్రీమియం, నైస్ డిజైన్ అవన్నీ ఉన్నాయి కదా. ప్లెయిన్వి కూడా ఉంటాయి. అండ్ ఇవి చూసారా, ఇవేవో కాదు, పేపర్ టవల్స్, టాయిలెట్ పేపర్స్. అసలు హోల్ 2 ర్యాక్స్ మొత్తం కూడా టిష్యూ పేపర్స్ అవే ఉంటాయి. ఇక్కడ పేపర్ యూసేజ్ అదంతా కొంచెం ఎక్కువే కాబట్టి వీటివి స్టాక్ అవంతా కూడా బాగా ఉంటుంది. సో మీకు చూపిద్దాము ఇన్ని వెరైటీస్, ఇన్ని బ్రాండ్స్. వీటిల్లో కూడా థిక్ పేపర్స్ కూడా సైజెస్ దాన్ని బట్టి ఉంటాయి. ఇవేమో డిష్ వాషింగ్ ట్యాబ్లెట్స్ అనమాట. మనం డిష్ వాషర్ ఉంటుంది కదా, అందులో వేసుకోవడానికి. ఈ రో మొత్తము కంప్లీట్లీ ఓన్లీ క్యాన్డ్ డ్రింక్స్. అదే క్యాన్డ్ డ్రింక్స్ అంటే ఏం లేదు, మనకి థమ్స్ అప్, స్ప్రైట్ అట్లా ఉంటుంది కదా, అలాగా. అండ్ ఇవంతా కూడా ఫ్రోజన్ సెక్షన్.
ఫ్రోజన్ బెర్రీస్, ఫ్రోజన్ ఫ్రూట్స్, బెర్రీస్, ఐస్ క్రీమ్స్, యోగర్ట్స్ ఇంకా అంతా కూడా ఈ ఫ్రోజన్ సెక్షన్. ఇవేమో ఐస్ పాప్స్. సమ్మర్ కదా, ఇంకా సమ్మర్ వచ్చేసిందిగా, సో ఇంకా వెరైటీ ఐస్ క్రీమ్స్. అది చూసారా, చాక్లెట్ కేక్ అంట. ఇది ఎందుకో నాకు చాలా అట్రాక్టింగ్గా అనిపించింది ఈ ఐస్ క్రీమ్, ఐస్ పాప్. సో అదేంటిది, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామని తీసాను. సో అంతా కూడా 95% వరకు మొత్తం ఫ్రూట్ జ్యూస్, న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్తో చేశారని చెప్పేసి అక్కడ ఇంగ్రీడియంట్స్లో కూడా ఉంది. ట్రై చేద్దామని అనుకున్నాను, బట్ ఎందుకులే, కాస్ట్ కూడా $19 ఉంది, ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ టైం ట్రై చేద్దామని సో మళ్ళీ వెనక్కి పెట్టేశాను. నెక్స్ట్ ఇది చూడండి, ప్రాన్ వాంటాన్ రామెన్, అంటే నూడిల్స్ అనమాట, ప్రాన్స్ నూడిల్స్. సో అక్కడ అలా శాంపుల్స్ పెడతారు, మనం ట్రై చేయాలి. వీళ్ళని చూద్దాం ఎలా ఉందో, అడుగుదాం వీళ్ళని ట్రై చేసిన తర్వాత టేస్ట్. తినో రెడీ, టేస్ట్ చెప్పాలి ఎలా ఉందో. కాలుతుందా? సూప్ లాగా ఉంది. సూపే మరి అది. నేను వెజిటేరియన్. చీజ్ తింటావా? బాగుందా? ఇవన్నీ కాస్ట్రోలో టేస్ట్కి పెడతారు, మనకి నచ్చితే కొనుక్కోవాలి. ఎలా ఉంది? బాగుంది. చీజ్ బాగుందా? ఇవి బిస్కెట్స్ మధ్యలో అలా పెట్టుకొని తినచ్చు, బర్గర్స్ మధ్యలో, శాండ్విచెస్ మధ్యలో పెట్టుకో. సో ఇక్కడ చూసారా ఆ అమ్మ ఎలా డిఫరెంట్ వెరైటీస్ అన్ని ట్రై చేస్తుందో. సో నెక్స్ట్ మేము ఇక్కడ చీజ్ క్రాకర్స్ పెట్టారు ట్రై చేయడానికని వెళ్తుంటే, పక్కన రోలో ఆలివ్స్ పెట్టారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కాస్కోలో అమ్మ ఆలివ్స్ ట్రై చేసింది. సో అప్పటి నుంచి ఆలివ్స్ ఫ్యాన్ అయిపోయింది అనమాట. సో నాకు క్రాకర్స్ వద్దు, నేను ఆలివ్స్ తెచ్చుకుంటానని చెప్పేసి వెళ్ళింది. నేను అన్నాను ఒక సీసా తీసుకుంటాను, వెళ్ళే వరకు తిను, నీకు ఒక సీసా తీసుకుంటా, తిను కదా. తింటావు కదా తీసుకుంటే ఆలివ్స్. తీసుకో అయితే, ఇది ఒక సీసా తీసుకో, జాగ్రత్త. ఇప్పుడు ఎట్లా ఉన్నాయండి ఇలా? నీకు అనిపిస్తుంది మనకి పచ్చళ్ళు అంటే ఆవకాయ, ఇట్లా మనం నిమ్మకాయ ఇట్లా అన్నీ పెట్టుకుంటాం కదా, వీళ్ళకి పికిల్స్ అంటే ఇట్లా ఉంటాయి. ఇక్కడ వెనిగర్లో పెట్టేసేసి వెజిటబుల్స్ అన్నిటినీ, ఇవే పికిల్స్ వీళ్ళకి. ఇది ఏదైనా బేస్ వెనిగర్, సాల్ట్ వేసేసి దాంట్లో బేబీ కుకుంబర్స్ అలా పెట్టేసేసి ఇవి పికిల్స్ అనమాట వీళ్ళకి. ఇక్కడ పండుమిరపకాయ తొక్కు లాంటిది, కానీ అలా కాదు, అలాంటిది. అలా కాదు, అలాంటిది. ఇది కూడా ఇది ఒక రకమైన పచ్చడి వీళ్ళకి, ఆర్టిచోక్స్ పచ్చడి. ఆర్టిచోక్ అంటే ఒక పువ్వులాగా ఉంటుంది, ఇది చూడు, స్టఫ్డ్ పెప్పరోనీ పెప్పర్స్. ఎలా ఉన్నాయి పాండా కుకీస్? పిల్లలు అమ్మ త్వరగా తిని చెప్పు, ఎంతసేపు? బాగుంది. చెప్పు. బాగుంది. M&M's ఇక్కడ M&M's చూసారా, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ M&M's. ఎప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలకైతే నేను పంపిస్తాను, బట్ వాళ్ళు చాక్లెట్స్ తినడం మానేశారు. సో ఈసారి నేను ఇంకేం పంపించట్లేదు. అండ్ ఈ రోజెస్ చూసిన తర్వాత ఎవరైనా ఈ రోజెస్ని లైక్ చేయక తప్పదు, ఎందుకంటే అంత క్యూట్గా ఉన్నాయి రోజెస్ అయితే. బట్ కాస్ట్ చూస్తే ఒక్కొక్క బంచ్ $50. ఇంకంతేనండి, మా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో తర్వాత మనం బిల్లింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోయి మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టేస్తే బిల్ చేసేసి ఇస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్. అన్నట్లో చెప్పడం మర్చిపోయాను, నవరాత్రి సిరీస్ కూడా నేను 11 days 11 లుక్ శారీస్ చేస్తున్నాను, అవి కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి.